ఓం శాంతి. ఈరోజు మురళి 15/6/2026. మధురమైన పిల్లలారా, మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చేందుకు అమరుడైన బాబా వచ్చారు. సో బాబా అంటున్నారు, అమరనాథుడైన బాబా వచ్చి మనకు మూడవ నేత్రాన్ని లేదా జ్ఞానం అనే మూడవ నేత్రాన్ని ఇస్తున్నారు. బాబా అంటున్నారు, ఇప్పుడు మీకు 3 కాలాల గురించి 3 లోకాల గురించి తెలుసు. అమరుడైన బాబా వచ్చారు. ఇప్పుడు మీకు 3 లోకాల గురించి 3 కాలాల గురించి తెలుసు. 3 లోకాలు స్థూల సూక్ష్మ మూల, 3 కాలాలు ఆది మధ్య అంత్యం. సో బాబా అంటున్నారు, మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చేందుకు అమరుడైన బాబా వచ్చారు. ఇప్పుడు మీకు 3 కాలాల గురించి 3 లోకాల గురించి తెలుసు. ప్రశ్న: ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఏ ఆధారం పైన వారసత్వాన్ని ఇస్తారు? బాబా మనకు ఏ ఆధారం పైన వారసత్వాన్ని ఇస్తారు? జవాబు: చదువు ఆధారం పైన ఇస్తారు. ఏ పిల్లలైతే దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేస్తారో, ఎవరైతే బాగా చదువుతారో వారికే బాబా వారసత్వం లభిస్తుంది. బాబా వారసత్వం ఎవరికి లభిస్తుంది అంటే, ఎవరైతే బాగా చదువు పైన అటెన్షన్ పెడతారో, అటెన్షన్ పెట్టడం అంటే ధారణ చేయడం, అలాంటి పిల్లలకు దేహాభిమానం అయితే ఎవరు వదిలేసి ఉంటారో, ఆత్మాభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేస్తారో వాళ్ళకే బాబా నుండి వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి కేవలం పిల్లలకు వారసత్వాన్ని మాత్రమే ఇస్తారు. కానీ పారలౌకిక తండ్రి సంబంధం ఆత్మలతో ఉంది కావున వారు ఆత్మలకు వారసత్వాన్ని ఇస్తారు. బాబా ఆత్మలకు తండ్రి ఆత్మలకు వారసత్వాన్ని, అవినాశి వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. పాట: భోలానాథుని కన్నా అతీతమైన వారు ఎవ్వరూ లేరు. ఈ జగత్తు కంటే భిన్నమైన వారు కూడా ఎవ్వరూ లేరు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి నుండి ఈ మృత్యులోకము నుండి అమరలోకంలోకి వెళ్ళేందుకు అమర కథని వింటున్నారు. బాబా అంటున్నారు, ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఆత్మిక కథని వినిపిస్తున్నారు, అమర కథని వినిపిస్తున్నారు. మృత్యులోకం నుండి అమరలోకంలోకి ఎలా వెళ్ళాలి అనే అమర కథను వినిపిస్తున్నారు. నిర్వాణధామాన్ని అమరలోకం అని అన్నారు. నిర్వాణధామాన్ని అమరలోకం అనరు, అది పరంధామం. అమరలోకంలో మీరు అకాల మృత్యువును పొందరు. అమరలోకంలో అమరులు ఉంటారు, దేవతలు ఉంటారు. అక్కడ మృత్యువు యొక్క భయం ఉండదు. ఆత్మ అవినాశి కదా, మృత్యువు యొక్క భయం ఉండదు. కావుననే దానిని అమరలోకం అని అంటారు. అమరనాథుడు అని పిలువబడే ఆత్మిక తండ్రి అమరలోకానికి తీసుకెళ్లేందుకు తప్పకుండా మృత్యులోకంలో కథను వినిపిస్తారు. 3 కథలు భారతదేశంలో ప్రసిద్ధమైనవి. అమర కథ, సత్యనారాయణ కథ, మూడవ నేత్రాన్నిచ్చే త్రినేత్రి కథ. భక్తి మార్గంలో 3వ నేత్రాన్నిచ్చే కథను ఎవ్వరూ అర్థం చేసుకోరు. జ్ఞానం అనే 3వ నేత్రం జ్ఞానసాగరుడైన అమరుడైన బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మీరంతా అసత్య కథలను వినిపిస్తారు. ప్రపంచంలో వాళ్ళు ఏవేవో కథలు వినిపిస్తూ ఉంటారు, అసత్యమైన కథలు. ఇప్పుడు మనకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. మధురాతి మధురమైన పిల్లలకు బాబా తెలిపిస్తున్నారు. ఆ 3వ నేత్రం ద్వారానే 3 కాలాలను 3 లోకాలను మీరు తెలుసుకున్నారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనం. ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి కూడా మీరు తెలుసుకున్నారు. 3 లోకాలు 3 కాలాలు, ఈ రెండింటి గురించి కూడా మీరు తెలుసుకున్నారు. బాబా అంటున్నారు, కావుననే ఈ సృష్టిలో త్రికాలదర్శులు ఎవ్వరూ లేరు. త్రికాలాలు అనగా సృష్టి ఆది మధ్యాంతాల గురించి వారికి తెలియదు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనాల గురించి చాలామందికి తెలుసు. కానీ 3 కాలాల ఆది మధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా అంటున్నారు, స్థూల సూక్ష్మ మూలలోకాల గురించి ముల్లోకాలకు అధిపతి త్రిభువనేశ్వరుడు అని చెప్పడం జరుగుతుంది, అది తెలుసు.
కానీ 3 కాలాల గురించి ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఎందుకు 3 కాలాల గురించి తెలియదు? ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి పోయినామంటారు కాబట్టి 3 లోకాల గురించి తెలుసుకోగలుగుతారు. 3 కాలాల గురించి ఎందుకు తెలియదు అంటే బాబా అంటున్నారు లక్షల సంవత్సరాలు చేసేస్తున్నారు. దాని కారణంగా 3 కాలాల గురించి ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి నుండి వింటున్నారు. మనం వారి పిల్లలుగా అయ్యాం. ఆత్మిక పిల్లలైన మీకు ఒకేసారి ఆత్మిక తండ్రి లభిస్తారు. ఆత్మలనే వారు చదివిస్తున్నారు. మిగిలిన వారంతా దేహాభిమానులుగా ఉన్న కారణంగా నేను చదువుతున్నాను, నేను ఇది చేస్తున్నాను అని భావిస్తారు. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ప్రపంచంలో వాళ్ళు దేహాభిమానులుగా ఉండే కారణంగా నేను చదివిస్తా ఉన్నాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్తారు. కానీ బాబా నేను ఆత్మలకే చదివిస్తానంటారు. దేహాభిమానం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలతో మీరు బాగా చదువుకోండి అని చెప్తున్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు పిల్లలందరికీ ఉంది. ఎందుకంటే అందరూ ఆత్మిక పిల్లలే కదా. లౌకిక సంబంధంలో కొడుకు మాత్రమే వారసత్వానికి హక్కుదారుడుగా అవుతాడు. ఈ పారలౌకిక సంబంధంలో పిల్లలందరికీ ఆత్మలందరికీ వారసత్వం లభిస్తుంది. అమరనాథుని కథను కూడా వినిపిస్తారు. పార్వతికి పర్వతం పైన గుహల్లోకి వెళ్ళి కథను వినిపించారు అని చెప్తారు. ఇది నిజం కాదు కదా. పార్వతికి ఏం అవసరం ఉంది? ఆమె ఆల్రెడీ అమరుగా అయిపోయింది. మళ్ళీ అమరకథ ఎందుకు? ఆవశ్యకత లేదు కదా. సత్యమేమిటో అసత్యమేమిటో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. సత్యాన్ని తప్పకుండా సత్యమైన తండ్రి వినిపిస్తారు. బాబా ఒకేసారి సత్యాన్ని వినిపించి సత్యఖండానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు. ఈ అసత్యఖండానికి మంటలు అంటుకోనున్నాయి. ఈ కళ్ళకి ఏవైతే కనిపిస్తున్నాయో అవేవి అక్కడ ఉండవు సత్యుగంలో. ఇప్పుడు ఈ కలియుగంలో ఉండేటివి, ఇప్పుడు మనం చూస్తూ ఉండేటివి ఏవి సత్యుగంలో ఉండవు. పిల్లలారా, ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇది శివబాబా యొక్క జ్ఞాన యజ్ఞం. జ్ఞాన యజ్ఞంలో అవినాశి యజ్ఞం ఇది. ఇందులో అనేక చెడు గుణాలు, అసురీ గుణాలన్నీ స్వాహా అయిపోతాయి. ఏ విధంగా లౌకిక సంబంధంలో కూడా తండ్రులు యజ్ఞాన్ని రచిస్తారు. అకాలం వచ్చినప్పుడు లేదా ఏదైనా ఆపత్తులు వచ్చినాయి అంటే లేదా దుఃఖాలు పెరిగినాయి అంటే యజ్ఞాలు చేస్తారు. కొందరు రుద్ర యజ్ఞాన్ని, కొందరు గీతా యజ్ఞాన్ని, కొందరు రామాయణ యజ్ఞాన్ని రచిస్తారు. అలాగే ఇది శివబాబా లేదా రుద్రుని యొక్క యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. ఇది అంతిమ యజ్ఞం. అంటే ఈ యొక్క యజ్ఞం తర్వాత సుఖము శాంతి యొక్క ప్రపంచం వచ్చేస్తుంది కదా. సో అప్పుడు ఇంకా యజ్ఞాల ఆవశ్యకత ఉండదు. కాబట్టి ఇది అంతిమ యజ్ఞం. ఇప్పుడు అమరపురిలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఇంకొద్ది నిమిషాలు బాబా ఎట్లా చెప్తున్నారు చూడండి. ఇంకో కొద్ది నిమిషాలు దారి మాత్రమే మిగిలింది. అంటే ప్రయాణం చేసేటప్పుడు ఇంకా లక్ష్యం ఎప్పుడు చేరుకుంటామంటే ఇంకా కొద్ది నిమిషాలే ఉంది. మానవ మాత్రలు ఎవ్వరికీ ఇది తెలీదు. మృత్యులోకం నుండి అమరలోకంలోకి వెళ్ళేందుకు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అంటారు. అమరలోకమని సత్యుగాన్ని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా సముఖంగా కూర్చొని అమర కథను, జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇచ్చే కథను, సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు. భక్తి మార్గంలో ఏమేం జరుగుతాయో మీరు చూశారు. భక్తి మార్గంలో ఎంత విస్తారం ఉంది. ఏ విధంగా వృక్షం చాలా విస్తారంగా ఉంటుందో అలాగే భక్తిలో కూడా కర్మకాండల వృక్షం ఉంది. యజ్ఞాలు, వ్రతాలు, నోములు, జపతపాదులు మొదలైనవి ఎన్నో చేస్తూ ఉంటారు. ఈ జన్మలో భక్తి చేసే భక్తులు ఎంతోమంది ఉన్నారు. మనుషులు వృద్ధిని పొందుతూ ఉంటారు. మీరు భక్తి మార్గంలోకి వచ్చినప్పటి నుంచి ఇతర ధర్మాలు స్థాపించబడ్డాయి. దుఃఖం పెరిగే కొద్దీ అనేక ధర్మాలు వస్తూ పోతాయి. వాటితో మనకి ఏ సంబంధము లేదు, శాఖోపశాఖలంతే. ప్రతి ఒక్కరికి తమ ధర్మంతో సంబంధం ఉంది. ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారాలు వేరువేరుగా ఉంటాయి. భారతదేశం అమరపురిగా ఉండేది. అదే భారతం ఇప్పుడు మృత్యులోకంగా ఉంది. మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు. కానీ ఇప్పుడు పతితులుగా ఉన్న కారణంగా స్వయాన్ని దేవతగా పిలిపించుకోలేరు. అందుకే హిందువులు అని చెప్పేస్తున్నారు.
హైందవ జాతికి చెందిన వారు హిందువులు అని చెప్పినారు. మేమే ఒకప్పుడు దేవతలం అనేది మీరు మర్చిపోయారు. బాబా బిడ్డ కాకముందు మనకి దేవతలం అవుతామని, దేవతలం మనమే అని తెలియదు కదా, మర్చిపోయినా. క్రీస్తు మా ధర్మస్థాపన చేశాడు, కావున క్రైస్తవులమైన మేము వృద్ధిని పొందుతూ వచ్చాము అని వారు అంటారు. అంతేకాని మేము యూరప్ ధర్మానికి చెందిన వాళ్ళమన్నారు. యూరప్లో ఉంటే యూరప్ ధర్మం అనాల కదా, మనం హిందూ దేశంలో ఉండి హిందూ ధర్మాన్ని అని చెప్తూ వచ్చినాం. అందుకే బాబా అంటున్నారు క్రైస్తవులు అంటారే కానీ యూరప్ ధర్మం వాళ్ళు అన్నారు. అలాగే హిందుస్థాన్లో లేక భారతదేశంలో ఉన్న మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. కానీ మీరు స్వయాన్ని దేవతగా పిలిపించుకోలేరు, ఆ గుణాలు లేవు కాబట్టి. మేం పాపులము, నీచులము, నిరుపేదలము, వికారులము అని భావిస్తూ వచ్చారు. భక్తి మార్గంలో మనుషులు దుఃఖితులైనప్పుడు తండ్రినే పిలుస్తూ ఉంటారు. ఏ తండ్రినైతే పిలుస్తూ వచ్చామో వారిప్పుడు మనకు బేహద్ వారసత్వాన్ని ఇచ్చేందుకు అమరకథని వినిపిస్తున్నారని మీకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులైన మనకు మాత్రమే తెలుసు. మనం అమరపురికి యజమానులుగా అవుతున్నాం. అమరపురిని స్వర్గం అంటారు. మేము స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని మీరంటారు. కలియుగంలో మనుష్యులు శరీరం వదిలితే స్వర్గస్థులైనారంటారు. నిజానికి వారు స్వర్గంలోకి వెళ్లేందుకు ఏం పురుషార్థం చేశారు? అమరపురి అయిన వైకుంఠంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థం చేయించేది ఎవరు? అమరనాథుడని పిలువబడే అమరుడైన బాబా వచ్చి పురుషార్థం చేస్తున్నారు. ఈ యజ్ఞాన్ని పాఠశాల అని కూడా అంటారు. ఇది రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం. దీన్ని పాఠశాల అని కూడా అంటారు. ఇంకే ఇతర పాఠశాలలను యజ్ఞం అనరు. యజ్ఞాలు వేరుగా రచిస్తారు, పాఠశాలలు వేరుగా ఉంటాయి. అందులో బ్రాహ్మణులు కూర్చొని మంత్రాలు చదువుతారు యజ్ఞాల్లో. ఇది మీ కాలేజు మరియు యజ్ఞం కూడా, సత్సంగం కూడా, ఇల్లు కూడా అన్నీ చెప్తారు బాబా. చైతన్య శివాలయం అంటారు, ఇంద్రప్రస్థం అంటారు. ఇది మీ కాలేజ్ మరియు యజ్ఞం కూడా, రెండూ కలిసి ఉన్నాయి. ఈ జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమవుతుంది. ఇందులో మొత్తం ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. ఆ తర్వాత కొత్త ప్రపంచం తయారవుతుంది. దీని పేరే మహాభారత యుద్ధం. ఇటువంటి యుద్ధం ఇంకేదీ ఉండదు. యుద్ధంలో ముసలాలతో పోట్లాడారు అనేది చెప్తారు. మీ ద్వారా యుద్ధమేమీ జరగదు. హింసాత్మకమైన యుద్ధము జరగదు, అహింసాత్మకమైన యుద్ధము జరగదు. మరి దీనిని మహాభారత యుద్ధం అని ఎందుకంటారు? భారతదేశంలో ఒకే ధర్మం ఉంటుంది కనుక మృత్యువు బయట జరుగుతుంది. ఇక్కడ యుద్ధం మాటే లేదు. మీకోసం కొత్త ప్రపంచం కావాలి. కావున మీ కారణంగా అనేక ధర్మాలన్నీ వినాశమవుతాయి. మన కారణంగా కాదు, సృష్టి యొక్క డ్రామాలో ఆ విధంగా రచింపబడి ఉంది. తో బాబా అంటున్నారు మీ కారణంగా అంటే మన కోసం ధర్మాన్ని లేదా రాజ్యాన్ని ఇచ్చేందుకు బాబా అనేక ధర్మాల వినాశనము, సత్యధర్మ స్థాపన చేస్తారు. పిల్లలైన మీ బుద్ధిలో విరాట రూప జ్ఞానమంతా ఉంది. ఎవరైతే కల్పపూర్వం దేవతలుగా అయ్యేందుకు వచ్చారో వారే మళ్ళీ వస్తారు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకునే జ్ఞానం. మనం ఎంతగా బ్రాహ్మణులుగా అయ్యామో అంతగా దేవతలుగా అవుతాం. ప్రజాపిత బ్రహ్మ కూడా ప్రసిద్ధమైన వారు. పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. కావుననే బ్రహ్మను ప్రజాపిత అంటారు. కానీ ఎప్పుడు రచిస్తారు, ఎలా రచిస్తారు ఎవ్వరికీ తెలియదు. రచించేందుకు ప్రారంభంలో మనుషులు ఎవరూ లేరా? ఓ పతిత పావన రాండి అనే పిలుస్తారు. కావున బాబా అంటున్నారు మనుషులు ఎప్పుడైతే పతితులుగా అవుతారో అప్పుడే బాబా వస్తారు. ప్రపంచం పరివర్తన చెందాల్సి ఉంటుంది, అంతే కదా. మార్పు అనేది తప్పకుండా జరుగుతుంది. పాతది కొత్తదిగా, కొత్తది పాతదిగా అవుతుంది. మిమ్మల్ని బాబా కొత్త ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు అందరూ తమోప్రధాన పాత ప్రపంచంలో ఉన్నారు. మళ్ళీ సత్వప్రధానంగా అవ్వాలి. సత్వప్రధాన ప్రపంచంలోకి వెళ్ళాలంటే సత్వప్రధానంగా తప్పకుండా కావాలి. ప్రతి మనుష్య మాత్రుడు, ప్రతి వస్తువు సతోరజో తమోలోకి రావాల్సి ఉంటుంది. త్రిగుణాతీతుడు ఒక్క బాబానే కదా.
ఈ సతోరజోతమో గుణాలలో ప్రతి వస్తువు, ప్రతి ఆత్మ రావాల్సే పడుతుంది. ప్రపంచం కొత్తది నుండి పాతదిగా అవుతుంది. వస్త్రాలు కూడా కొత్తవి ధరిస్తారు, మళ్ళీ అవే పాతబడతాయి. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. సత్యమైన సత్యనారాయణ కథని మీరు వింటున్నారు. గీత సర్వశాస్త్రాలకు శిరోమణి వంటిది. మిగిలిన శాస్త్రాలన్నీ గీత యొక్క పిల్లలు. అందుకే గీతా మాత అంటారు. ఇంకా ఏ శాస్త్రాన్ని మాత అన్నారు కదా. బాబా అంటున్నారు, ఏ విధంగా బ్రహ్మవంశావళి ఉందో అలాగే గీత కూడా ముఖ్యమైనది. ఉన్నతోన్నతమైన వారు తల్లిదండ్రులు, ఆ తర్వాత పిల్లలు. ఇప్పుడు తల్లిదండ్రుల నుండి వారసత్వం లభిస్తోంది. ఇంకెన్ని శాస్త్రాలు చదివినా ఏమి చేసినా వారసత్వం లభించదు. శాస్త్రాలు చదివేవారికి సంపాదన లభిస్తుంది, అది అల్పకాలికం కోసం. ఇక్కడ పిల్లలైన మీరు వినడం ద్వారా 21 జన్మల కోసం సంపాదనని పొందుతారు. అక్కడ ఒకరు వినిపిస్తారు, మిగిలిన వాళ్ళందరూ వారికి డబ్బుని ఇస్తారు. అంటే వారి జీవనోపాధి దాని ద్వారా జరుగుతుంది. ఇక్కడ బాబా పిల్లలైన మీకు వినిపిస్తున్నారు. దాంతో మీరు 21 జన్మల కోసం సుసంపన్నులుగా అయిపోతారు. అక్కడ వినిపించే వారి జేబు నిండుతుంది, జీవనోపాధి జరుగుద్ది. భక్తి మొదలైనవి చేయడం ప్రవృత్తి మార్గం యొక్క పని. మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. స్వర్గలోకంలో మనం పూజ్యులుగా ఉండేవాళ్ళం. లేకపోతే 84 జన్మల లెక్క ఎక్కడి నుండి వస్తుంది? ఇది మీ ఆత్మిక జ్ఞానం. ఇది జ్ఞాన సాగరుడైన పరమాత్మ నుండి లభిస్తుంది. పతితాపావనుడైన తండ్రియే అందరికీ సద్గతి దాత. వారు పిల్లలైన మనకు అమరకథని వినిపిస్తున్నారు. జన్మ జన్మాంతరాలు అసత్యమైన కథని వింటూ వచ్చారు. సత్యనారాయణ కథ అనేమో పేరు చెప్తారు, అమర కథ అనేమో పేరు చెప్తారు, కానీ అసత్యమైన కథలు కదా. వాటి ద్వారా సత్యనారాయణులుగాను కాలేదు, అమరులుగాను కాలేదు. ఇప్పుడు సత్యమైన కథని విని మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. చంద్రుణ్ణి 16 కళా సంపూర్ణులు అంటారు కదా. సూర్యుడిని ఎప్పుడు అలా అన్నారు. సూర్యునికి కళలు ఎక్కడం తగ్గడం ఉండదు. చంద్రునికి మాత్రమే కళలు ఎక్కడం తగ్గడం ఉంటుంది. ఆత్మలైన మనము భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా అవుతామని మీకు తెలుసు. ఆ తర్వాత అర్ధకల్పం తర్వాత ఆత్మలో మలినాలు కలుస్తాయి. ఇప్పుడు మళ్ళీ మేము సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపన్నులుగా దేవతలుగా అవుతున్నాం. ఆత్మలైన మనము ముందు మన ఇంటికెళ్ళి ఆ తర్వాత శరీరాన్ని ధారణ చేసి దేవతలుగా అవుతాం. ఆ తర్వాత మళ్ళీ చంద్రవంశీ రాజ్య కుటుంబంలోకి వస్తాం. దేవతలుగా 8 జన్మలు, తర్వాత చంద్రవంశీ రాజ్య కుటుంబంలో 12 జన్మలు. ఈ విధమైన 84 జన్మల లెక్క కూడా ఉంది కదా. ఏ యుగంలో, ఏ సంవత్సరంలో ఎన్ని జన్మలు పొందాము? బాబా 84 జన్మల సత్యమైన కథని ఇప్పుడు వినిపిస్తున్నారు. భారతదేశవాసులైన మీరు 84 జన్మలు తీసుకుంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలియచేయడం జరిగింది. స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించడం జరుగుతుంది. వారసత్వం శివబాబా నుండి బ్రహ్మబాబా ద్వారా తీసుకుంటారని మీకు తెలుసు. మమ్మ బాబా అంటారు కదా, బ్రహ్మ కూడా అతడికి చెందినవారే. బ్రహ్మ నుండి వారసత్వం లభించదు. ఇతడు కూడా సోదరుని వంటి వారే. బ్రహ్మబాబా గురించి చెప్తున్నారు. బ్రహ్మబాబా కూడా శివబాబా నుంచి ఆస్తి తీసుకుంటారు కదా. సో మనకి పెద్ద అన్నయ్యే కదా బ్రహ్మబాబా. ఇతడు శరీరధారి. పిల్లలైన మీరందరూ వారి నుండే వారసత్వాన్ని తీసుకుంటారే కానీ బ్రహ్మ నుండి కాదు. ఎవరి నుండి అయితే వారసత్వం పొందేది లేదో వారిని స్మృతి చెయ్యము. ఒక్క శివబాబానే స్మృతి చేయాలి. బ్రహ్మను కూడా స్మృతి చెయ్యకూడదు అని బాబా చెప్తున్నారు. శివబాబానే స్మృతి చేయాలి. నీవే నా తల్లివి తండ్రివి, మేము మీ పిల్లలము అని వారినే అంటారు. మీరు ఇతడి వద్దకు వచ్చినప్పుడు మేము శివబాబా వద్దకు వెళ్తున్నామని బుద్ధిలో ఉంటుంది. శివబాబానే స్మృతి చేయాలి. బ్రహ్మబాబా ఉన్నంత కాలంలో కూడా ఈ విధంగా ఉండింది కదా. ఎవరైనా బాబాని కలిసేకొస్తే ఫస్ట్ శివబాబా దగ్గర బాబా రూమ్లో వెళ్ళి బాబాని కలిసి మళ్ళీ రండి అనేవాళ్ళు. బాబా ఉన్నంత కాలంలో బ్రహ్మబాబా ఫోటో కూడా పెట్టనిచ్చేవాళ్ళు కాదు. అందుకే బాబా అంటున్నారు, మనము శివబాబా వద్దకు వెళ్తున్నామని బుద్ధిలో ఉంది.
శివబాబానే స్మృతి చేయాలి. ఆత్మ ఒక చిన్న బిందువు, అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది, ఒక్క క్షణంలో ఎగిరిపోతుంది. ఎక్కడెక్కడ లెక్కాచారం ఉంటే అక్కడికి ఒక్క క్షణంలో ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరం వదులుతానే అమెరికాలో లండన్లో లెక్కాచారం ఉందంటే ఒక సెకండ్లో లండన్కి అమెరికాకు చేరుకుంటుంది. ఆత్మ చాలా తీక్షణమైన ర్యాకెట్ కదా, ఒక క్షణంలో ఎగిరిపోతుంది. ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తాను. భృకుటి మధ్యలో వెళ్ళి విరాజమానం అవుతాను. నా ఆత్మ ఇలా ఉంది అన్న జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. సత్యుగంలో ఆత్మను చూడాలన్న ఆశ ఏదీ ఉండదు. దివ్య దృష్టితో ఆత్మను చూడగలరు. ఈ కళ్ళతో చూసే విషయమే లేదు. ఆత్మ కళ్ళకి కనిపించదు కదా, ఈ కళ్ళతో ఎక్కడ చూస్తాం ఆత్మని? భక్తి మార్గంలోనే సాక్షాత్కారాలను పొందుతారు. రామకృష్ణుడి శిష్యుడైన వివేకానందుడు, నేను రామకృష్ణుని ముందు కూర్చున్నప్పుడు అతడి ఆత్మ బయటికొచ్చి నాలో ప్రవేశించింది అన్నారు. నిజానికి ఇలాంటిది ఏదీ జరగదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తుంది. ఈ విషయాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. బాబా ఆత్మ పరిచయాన్ని, పరమాత్మ పరిచయాన్ని, 3 కాలాల 3 లోకాల పరిచయాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తారు. 3 గుణాల గురించి చెప్తారు. మేము అమరలోకంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నామని, అమరలోకంలో జన్మ తీసుకుంటామని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ మనం గర్భ మెహలులో ఉంటాం, ఇక్కడ సత్యుగంలో. ఇక్కడ గర్భ జైల్లో త్రాహి అంటూ ఉంటారు ఆ కష్టాలకి, ఆ యొక్క ఇబ్బందికి. ఇక్కడ అర్ధకల్పం కోసం బాబా మిమ్మల్ని అన్ని ప్రకారాల దుఃఖాల నుండి విముక్తి చేస్తున్నారు. చూడండి, కొంచెం సేపు ఎవరినైనా కారణే అకారణే జైల్లోకేస్తే బెయిల్ ఇప్పించినారంటే ఎంత ఖుషి అయిపోతారు. సో బాబా మనల్ని ఎన్ని దుఃఖాల నుంచి విముక్తి చేస్తున్నారు. ఎంత సమయం కోసం? అది కూడా అర్ధకల్పం కోసం. కావున ఇటువంటి తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి, అదే మర్చిపోతాం కదా. అచ్చా, मीठे मीठे सिकलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. ధన్యవాదాలు తండ్రి. సారం, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మిక తండ్రి ద్వారా చదువుకొని పూర్తి వారసత్వాన్ని పొందాలి. మనం ఎక్కడైనా సరే అర్థం ఇస్తాం, మీకేంటే ఒప్పుకోము కదా, వాళ్ళకెందుకు ఎక్కువ మాకెందుకు తక్కువ అంటాం స్థూలమైన ఆస్తికైతే. బాబా ఇక్కడ ఏమంటున్నారు? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మిక తండ్రి ద్వారా చదువుకొని పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. చదువు ద్వారానే వారసత్వం లభిస్తుంది. సత్యఖండానికి అధిపతులుగా అయ్యేందుకు సత్య కథను స్వయం వినాలి మరియు ఇతరులకు వినిపించాలి. సత్యఖండానికి అధిపతులుగా అయ్యేందుకు సత్య కథని స్వయం వినాలి మరియు ఇతరులకి కూడా వినిపించాలి. సెకండ్ పాయింట్, ఏ తండ్రి నుండైతే బేహద్ వారసత్వం లభిస్తుందో వారినే స్మృతి చేయాలి. ఏ దేహదారిని స్మృతి చేయకూడదు. ఈ పాత ప్రపంచానికి మంటలు అంటుకోవాల్సి ఉంది. కావున దీనిని చూస్తూ కూడా చూడకుండా ఉండండి. బేహద్ వైరాగ్యం అవసరం. అదే బాబా అంటున్నారు. ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా ఈ ప్రపంచానికి మంటలు అంటుకోవాల్సి ఉంది. కావున దీన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండండి. ఏ దేహదారిని గుర్తు చేసుకోవద్దండి. వరదానం, శాంతి శక్తి ద్వారా తమ రిజిస్టర్ని శుభ్రంగా మరియు స్వచ్ఛంగా ఉంచుకుని లోకప్రియ మరియు ప్రభు ప్రియ ఆత్మలుగా కండి. శాంతి శక్తి ద్వారా తమ రిజిస్టర్ను శుభ్రంగా మరియు స్వచ్ఛంగా ఉంచుకుని
లోకప్రియ మరియు ప్రభు ప్రియ ఆత్మలుగా కండి. వివరణ: ఏ విధంగా సైన్సు వారు రాసినదంతా ఏమీ కనిపించనట్లుగా చెరిగిపోయే ఇన్వెన్షన్స్ కనుగొన్నారు. ఇరేజర్సు, మ్యాజిక్ స్లేట్లు, ఇవన్నీ ఊరికి అట్లా అంటే బటన్ ప్రెస్ చేస్తే రాసిండేదంతా తుడిచిపోతుంది సైన్స్ శక్తితో. ఈవెన్ మనం ఏదైనా మొబైల్లో డిలీట్ చేసేస్తే అన్నీ వెళ్ళిపోతాయి. అలా మీరు శాంతి శక్తి ద్వారా మీ రిజిస్టర్ని రోజు శుభ్రం చేసుకోండి. అప్పుడు ప్రభు ప్రియులుగా, దైవీ లోకప్రియులుగా అయిపోతారు. సత్యత మరియు స్వచ్ఛతను అందరూ ఇష్టపడతారు. కావున ఒకరోజు జరిగిన వ్యర్థ సంకల్పాలు లేదా వ్యర్థ కర్మలు మరుసటి రోజులో అంశము కూడా ఉండకూడదు. మనకు చూడండి, ఒక్కొక్క మాట నెలల తరబడి గుర్తుంటుంది, సంవత్సరాల తరబడి గుర్తుంటుంది. బాబా ఏమంటున్నారు, ఈరోజు రేపటికి కూడా గుర్తుండకూడదు. అట్లా మీరు తుడిచేసుకోండి శాంతి శక్తి ద్వారా అంటున్నారు. ఒకరోజు జరిగిన వ్యర్థ సంకల్పాలు లేదా వ్యర్థ కర్మలు మరుసటి రోజులో అంశం కూడా ఉండకూడదు. గడిచిపోయిన దాన్ని వదిలేసి ఫుల్ స్టాప్ పెట్టేస్తే రిజిస్టర్ శుభ్రంగా ఉంటుంది మరియు బాబా సంతోషిస్తారు. రిజిస్టర్ శుభ్రంగా ఉంటుంది మరియు బాబా సంతోషిస్తారు. స్లోగన్: వ్యర్థ సంకల్పాలు కలిగేందుకు లేదా ఇతరులకు వ్యర్థ సంకల్పాలు కలిగించేందుకు నిమిత్తులుగా అవ్వడం ఇది కూడా అపవిత్రతయే. ఎంత డీప్గా ఉంది చూడండి. వ్యర్థ సంకల్పాలు ఇతరులకు కూడా కలగకూడదు. మనం అట్లాంటి పనులు చేస్తే వేరే వాళ్ళకి వ్యర్థ సంకల్పాలు కలుగుతాయి కదా. సో అది కూడా అపవిత్రతనే అంటున్నారు బాబా. వ్యర్థ సంకల్పాలు కలిగేందుకు, వ్యర్థ సంకల్పాలు కలిగించేందుకు నిమిత్తులుగా అవ్వడం కూడా అపవిత్రతనే. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. మనస్సు, మాటలు, కర్మలలో సరళత మరియు సహనశీలత ఈ రెండూ ఉండడం అవసరం. ఒకవేళ సరళత ఉండి సహనశీలత లేకపోతే అది శ్రేష్టం కాదు. దీనిపైన ఆలోచించాల. సరళత ఉండి సహనశీలత లేకుంటే అది శ్రేష్టం కాదు. సరళతతో పాటు సహనశీలత ఉంటే శక్తి స్వరూపులుగా ఉంటారు. శక్తుల చిత్రాలలో సరళత మరియు సహనశీలత ఈ రెండు గుణాలను చూపిస్తారు. ఇప్పటి రిజల్ట్ ప్రకారం ఒకచోట సహనశీలత ఎక్కువగా ఉంటే మరొక చోట సరళత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి సమానము కావాలి. సరళత, సహనశీలత. సరళత అంటే ఫ్లెక్సిబుల్ నేచర్, సహనశీలత అంటే ఓర్చుకోవడం. రెండు సమానంగా అన్నింటిలో ఉండాలి. బాబా ఏమంటున్నారు, ఒక జాగాలో సరళత ఎక్కువ ఉంటుంది, ఒక జాగాలో సహనశీలత ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఉండకూడదు, రెండు సమానంగా ఉండాలి. అప్పుడే సదా హర్షితంగా ఉండగలుగుతాం. అచ్చా. ఓం శాంతి. బాబా ధన్యవాదాలు.